చిన్న పిల్లలకి పాఠాలు చెప్తున్న గురువులకి వందనం, మీకు పాదాభివందనం. ఇంట్లో ఇద్దరు పిల్లల అల్లరికి ఎంతో బాధ అవుతుంటది, ఎంతో కోపము వస్తుంటది. అలాంటిది మీరు ఇంతమంది పిల్లలకి పాఠాలు చెప్తారు. ఒక దారిలో నీతి న్యాయంగా వెళ్ళేటట్టు మీరు చూస్తారు. మీకెన్ని బాధలు కష్టాలు ఉన్న మీ పిల్లలనుకుంటారు, బాధ్యత వహితంగా ఉంటారు. ఓపికతోటి పాఠాలు చెప్పి ఎంతో నేర్పిస్తుంటారు, గొప్ప వాళ్ళని చేస్తారు. కష్టాలు ఎన్ని ఉన్నా కంట్లోనే కన్నీరున్నా పైకి మేం నవ్వుతుంటాం. ఎందుకో చేతిలో కొలువే లేదు, జేబులో డబ్బే లేదు, ముందు ఉన్న గమ్యం కొరకే ఆరాటం. ఎలాగైనా కష్టపడి పైకి వస్తామన్న నమ్మకం, ఈ బాధలు కొద్ది రోజులే అని తెలిసి కూడా ఏదో బాధెంతున్నా చిరునవ్వుతోనే ఉంటున్నామంటే అది మా నమ్మకమంట. కష్టాలు ఎన్ని ఉన్నా గాని మాకు మీ 10th అయిపోగానే కాలేజ్ కి మారిన, ఇంటర్లో ఏదో గ్రూపు తీసుకొని చదివిన, బీటెక్ డిగ్రీ అంటూ జాయిన్ అయిపోయినా, వెనక్కి తిరిగి చూస్తే అన్ని బ్యాకులాగులే ఉన్నా. రాత్రి పగలు కష్టపడి నేను పాస్ అయిపోయినా, జాబు లేకుండా నేను ఇంట్లో తిరుగుతుంటే పెయినే ఉండదా. జాబు కోసమే వెయిటింగ్ ఇక్కడ, ఆలోపే పెళ్లి అంటూ టాకింగ్ అక్కడ. జాబు కోసమే వెయిటింగ్ ఇక్కడ, ఆలోపే పెళ్లి అంటూ టాకింగ్ అక్కడ. బ్యాక్ బెంచర్స్ జోరు చూడు మామ, ఎంజాయ్మెంట్ తీరు చూడు. ఇంగ్లీష్ మేడం పాఠాలు చెప్తుంటే సినిమా స్టోరీస్ రాస్తాం చూడు. రోజు మొత్తం ముచ్చట్లే పెట్టినా అయినా మేము పాస్ అయిపోతాం. రోజు మొత్తం ముచ్చట్లే పెట్టినా అయినా మేము పాస్ అయిపోతాం. ఈవెంట్ ఏది ఉన్నా గానీ ఫస్ట్ మమ్మల్నే పిలుస్తారు. బెంచులు బల్లాలు ఎత్తాలి అంటే మమ్మల్నే ఫస్ట్ పిలుస్తారు. బ్యాక్ బెంచర్స్ లైఫ్ అంటే ఫుల్ ఎంజాయ్మెంటే ఉంటాది బ్రో.